ఫస్ట్ మనం VS కోడ్ ఓపెన్ చేసుకోవాలి. VS కోడ్లో ఏదో ఫోల్డర్లో ఓపెన్లో ఉండాలి. ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నేను demo.html అని క్రియేట్ చేస్తున్నాను ఫైల్. ఎక్స్ప్లానేటరీ మార్క్ ఎంటర్ చేస్తే బాయిలర్ ప్లేట్ అయితే వచ్చేసిద్ది. రన్ చేయాలంటే ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకో ఉండాలి. ఎక్స్టెన్షన్ లైవ్ సర్వర్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని కొట్టాలి. లైవ్ సర్వర్ అని కొడితే ఇక్కడ మన పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ ఉందా, డాక్యుమెంట్ ఇక్కడ టైటిల్ అంటే హోమ్ పేజ్ టైటిల్ మనకి డాక్యుమెంట్ ఉంది. నేను హోమ్ పేజ్ అని పెడతా. సేవ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మన బాడీలో నేను హెడ్డింగ్ రాస్తున్నా ఏదో ఒకటి. H1 వెల్కమ్ టు టెక్నిక్స్ అప్రో అని రాశాను. ఫైల్ అయితే సేవ్ చేసి మళ్ళీ క్రోమ్ లో వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ టైటిల్ మనకి హోమ్ అని వచ్చేసింది. ఇక్కడ హెడ్డింగ్ వెల్కమ్ టు టెక్నిక్స్ అప్రో. టోటల్ 6 హెడ్డింగ్ ట్యాగ్స్. H1 నిన్న చూసేసాం. దిస్ ఈజ్ అవర్ H1. H2, H3, H4. నెక్స్ట్ పారాగ్రాఫ్ రాద్దాం. పారాగ్రాఫ్ ట్యాగ్ రాశాను. నెక్స్ట్ ఒక కామెంట్ రాస్తున్నా. కామెంట్ ట్యాగ్ దిస్ ఈజ్ మై కామెంట్ అని రాసాము. కామెంట్ కోడ్లో ఒకటే రాస్తాము, అవుట్పుట్లో రాదు. కొంతమంది డౌట్, కామెంట్ ఎందుకన్నా వేస్ట్ కదా, అవుట్పుట్లో రాదు. మేము కంపెనీలోకి వర్క్ చేసేటప్పుడు 5 to 6 మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఉంటారు. దాంట్లో కోడ్ ఈజీగా అర్థం అవుద్ది. ఇలా ఉంటే కామెంట్ రాసామనుకో, దిస్ ఈజ్ హోమ్ పేజ్, దిస్ ఈజ్ లాగిన్ పేజ్, దిస్ ఈజ్ సైన్ అప్ పేజ్ అని ఈజీగా అర్థం అవుద్ది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇది మన అవుట్పుట్. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4. ఇది హెడ్డింగ్లు. మనం ఇది రాసింది పారా. కామెంట్ మనకు కనిపించదు. ఫస్ట్ మనం యాంకర్ ట్యాగ్ అయితే రాసేసాం. యాంకర్ ట్యాగ్లో మనం href URL అనేయాలి. అంటే హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ గూగుల్ URL ఇచ్చాను. నెక్స్ట్ ఓపెన్ విత్ న్యూ ట్యాబ్తో ఇచ్చాను. అంటే న్యూ ట్యాబ్తో ఓపెన్ అవ్వాలంటే టార్గెట్ లింక్ యాడ్ చేయాలి. వెబ్సైట్లో అవుట్పుట్ కనిపించేది ఓపెన్ గూగుల్. క్లిక్ చేసిన తర్వాత గూగుల్కి వెళ్ళిపోయేటట్టు లింక్ రాసాం. ప్రాసెస్ చూద్దాం. మెయిల్ టు అని రాసి వాళ్ళ మెయిల్ రాస్తే వాళ్ళకు మెయిల్ వెళ్ళిపోయేటట్టు సెండ్ మెయిల్ కొట్టంగానే వాళ్ళ మెయిల్ అయితే ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ మనం కాల్ చేయాలంటే టెల్ సెమీకోలన్ ఏదో ఒక నంబర్ ఇచ్చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్. అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ చూడండి. ఫస్ట్ URL విజిట్ గూగుల్ అంటే గూగుల్ అయితే ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ సేమ్ ఓపెన్ గూగుల్ అంటే న్యూ ట్యాబ్లో ఓపెన్ అయింది. ఎందుకంటే టార్గెట్ బ్లాంక్ అని యాడ్ చేసాం, అందుకోసం. సెండ్ మెయిల్ అని క్లిక్ చేసి వాళ్ళకి మెయిల్ అయితే సెండ్ చేయొచ్చు. కాల్ నౌ అని కొడితే కాల్ కనెక్ట్ అవుద్ది వాళ్ళకి. ఇమేజ్ ట్యాగ్ అయితే రాసాము. src జాన్వీ కపూర్ .png. దీన్నే మనం లోకల్ ఇమేజ్ అంటాము. ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను చూడండి, జాన్వీ కపూర్ .png. లోకల్లో ఉంటేనే వస్తుంది ఇది. సేమ్ ఇమేజ్కి విడ్త్ హైట్ అనేది అసైన్ చేశాను. ఆన్లైన్లో నుంచి ఫోటో తీసుకొని ఇక్కడ URL పేస్ట్ చేస్తే ఇక్కడ వచ్చేసిద్ది మనకి. ఆల్ట్ అనేది ఇమేజ్ ఫెయిల్ అయితే అప్పుడు ఆన్లైన్ ఇమేజ్ అని టెక్స్ట్ చూపించింది. అవుట్పుట్లో ఇది లోకల్ ఇమేజ్. లోకల్ ఇమేజ్నే విడ్త్ హైట్ అసైన్ చేసింది. నెక్స్ట్ ఇది ఆన్లైన్ ఫోటో. అన్ఆర్డర్ లిస్ట్లో ఎలిమెంట్స్ రాసాం. ఇది ఆర్డర్ లిస్ట్లో ఎలిమెంట్స్ రాసాం. ఆర్డర్ లిస్ట్కి టైప్ రాసాం. ఏ అంటే ఆల్ఫాబెట్. నెక్స్ట్ సేమ్ ఆర్డర్ లిస్ట్కి టైప్ 1 అని రాసాము. అంటే అవుట్పుట్లో 1 డాట్. అవుట్పుట్ చూస్తే అర్థం అవుద్ది మనకి.
అన్ఆర్డర్ లిస్ట్ బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి. ఆర్డర్ లిస్ట్ 1, 2, 3 అని వస్తాయి. ఇప్పుడు మనం టైప్ ఏ రాసాం కాబట్టి ఆల్ఫాబెట్ న్యూమరికల్ రాస్తే 1, 2, 3 అని ప్రింట్ అవుద్ది. We need HTML tables సింపుల్గా రోస్ అండ్ కాలమ్స్ లో చూపిస్తుంది. ఫస్ట్ we create the tables, then create the rows. టేబుల్ హెడ్డింగ్ కోసం th ట్యాగ్ యూజ్ చేస్తాం. ఈ ట్యాగ్ ఆటోమేటిక్ గా బోల్డ్ అండ్ సెంటర్ చూపిస్తుంది. డేటా యాడ్ చేయడానికి td యూజ్ చేస్తాం. ఈ స్ట్రక్చర్ ని చాలా రోస్ కి రిపీట్ చేయొచ్చు. is our output. టేబుల్ విజిబుల్ గా ఉండాలి అంటే టేబుల్ బార్డర్ 1 అట్రిబ్యూట్ ని యాడ్ చేయండి. అవుట్పుట్ లో టేబుల్ బార్డర్ వచ్చేసింది. సైట్ లో యూజర్ ఇన్పుట్ కావాలంటే మనం ఫామ్ ట్యాగ్ రాయాలి. ఫామ్ లో లేబుల్ యూజర్ నేమ్ రాశాను. యూజర్ నేమ్ ఆర్ మెయిల్ ఐడి ఏదైనా రాయొచ్చు. లేబుల్ కి ఇన్పుట్ బాక్స్ రాశాం. ఒక లేబుల్ క్రియేట్ చేశాను. ఈ లేబుల్ లో పాస్వర్డ్ యూజ్ చేశాను. పాస్వర్డ్ కి ఇన్పుట్ రాశాం. టైప్ ఇక్కడ పాస్వర్డ్ ఇస్తే మన టెక్స్ట్ హైడ్ అయిపోద్ది. ఫైనల్ గా లాగిన్ బటన్ కూడా యాడ్ చేశాను. ఇన్పుట్ లో చూడండి యూజర్ నేమ్ టెక్ అని ఇస్తున్నాను. పాస్వర్డ్ 1, 2, 3, 4 హైడ్ లో వచ్చింది చూడండి. ఇంకా లాగిన్ బటన్. ఫస్ట్ డివిజన్ క్రియేట్ చేశాను. డివిజన్ లో హెడ్డింగ్ టు పారా రాశాను. అవుట్పుట్ లో ఇది ఒక డివిజన్ అని. నెక్స్ట్ సపరేట్ గా పారా రాసి పారాలో స్పాన్ రాశాను. స్పాన్ సూపర్ ఈజీ అని రాశాను. అవుట్పుట్ లో స్పాన్ లెటర్ హైలైట్ అవుతా ఉంది. నెక్స్ట్ డివిజన్ ను పారా సపరేట్ చేసి చూపిస్తాను. డివిజన్ మొత్తానికి కలర్ అప్లై చేసేసాను. అవుట్పుట్ లో డివిజన్ సెపరేట్ అయిపోయింది, పారా సెపరేట్ అయిపోయింది. h1 ట్యాగ్ రాశాను. ఈ కలర్ అప్లై చేస్తున్నాను. స్టైల్ అనే అట్రిబ్యూట్ రాసి దీన్ని CSS డైరెక్ట్ స్టైల్ అట్రిబ్యూట్ మెథడ్ రాశాను. డివిజన్ మెథడ్ కి స్టైల్ అట్రిబ్యూట్ అప్లై చేశాను. దీన్ని వచ్చి ఇంటర్నల్ CSS అట్రిబ్యూట్ అని చెప్తాం. CSS లో 2 మెథడ్ చూసాం. ఇన్లైన్ స్టైల్ అట్రిబ్యూట్ అండ్ ఇంటర్నల్ స్టైల్ అట్రిబ్యూట్. అవుట్పుట్ చూడండి. హెడ్డింగ్ అవుట్పుట్ అలైన్మెంట్ సెంటర్ రాసాం కాబట్టి సెంటర్ వచ్చింది. దిస్ ఈజ్ అవర్ డివిజన్ పార్ట్.